వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అజెండా. రఫీ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మేడం. రఫీ గారు, ఇప్పటికైనా మీ హయాంలో కంప్లీట్ అవుతుందా? ఎందుకంటే గతంలో మీ హయాంలో స్టార్ట్ చేసిందే, మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి రావడం జరిగింది. ఎక్కడికక్కడ ఆగిపోయాయి, మళ్ళీ ఇప్పుడు వచ్చారు, స్టార్ట్ చేస్తానంటున్నారు. అదే మేడం, ఇప్పుడు మీకు అలాగే ఛానల్ ఉన్నటువంటి మిత్రులందరికీ, ఐఎన్ఎస్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. మేడం, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ 2 నగరాలకి మెట్రో లైన్ ప్రతిపాదన ఆయన స్వయంగా చేశారు. ఆయన ఆలోచనలో నుండి వచ్చింది, అది కేంద్ర ప్రభుత్వం చెప్పిందో ఇదో కాదు. విజయవాడలో అయితే మార్కింగ్ కూడా చేశారు, ఏ రూట్ లో ఎలాగా మెట్రో రావాలా. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతికి విజయవాడ బస్ స్టాండ్ ని కలుపుకుంటూ, మంగళగిరిని కలుపుకుంటూ అమరావతికి వెళ్ళాలనేది ఒక ప్లాన్ చేశారు. ఎందుకంటే డెన్సిటీ కూడా ఉండాలి కదా, మెట్రో జర్నీ చేస్తుందంటే జనం ఎక్కడం దిగడం ఉండాలి కాబట్టి అది చేశారు. అలాగే విశాఖపట్నంలో కూడా మార్కింగ్ చేశారు, డిపిఆర్ కూడా సిద్ధం చేశారు. మీరు చూశారుగా, మీకు తెలుసు కదా. అప్పుడు లాస్ట్ 1 year 2018లోనే అప్పట్లో రాజకీయ నిర్ణయం తీసుకోవటం వల్ల మేము ఎన్డీఏ నుంచి బయటికి రావటం, ఈ ప్రాజెక్టులన్నీ కూడా అప్పుడు ఆగిపోయింది. సరే, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే టచ్ చేశాడో ఆ ప్రాజెక్టు చేయకూడదు అనేది ఆయన సిద్ధాంతం. అందులో భాగంగా ఆ టిట్కో ఇళ్లను పక్కన పెట్టేసినట్టు, రాజధాని పక్కన పెట్టేసినట్టు, పోలవరాన్ని పక్కన పెట్టేసినట్టు దీన్ని కూడా పక్కన పెట్టేశారు. పెట్టి ఎంత కక్ష అంటే మేడం, ఆయనే మెట్రో చేయడు, విశాఖపట్నం రాజధాని అంటాడు. ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు అక్కడ కూడా చేయడు. కానీ విజయవాడలో ఉన్నటువంటి మెట్రో ఆఫీస్ ని, మెట్రో కార్పొరేషన్ ఆఫీస్ ని తీసుకెళ్లి విశాఖపట్నంలో పెట్టాడు. అంటే విజయవాడలో ఏమీ ఉండకూడదు, విజయవాడ మీద కక్ష ఆయనకి. విజయవాడలో ఏముంది, దీన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేశారు. ఇది పెట్టాడు కదా, సరే పోనీ విశాఖపట్నం కూడా పెద్ద నగరం, అక్కడైనా చేస్తాడనుకుంటే అక్కడ కూడా ఏమి కేంద్రంతో మాట్లాడేది లేదు. అక్కడికి చేయడండి, ఎందుకంటే ఆయనకి మనసు నిండా కక్ష. అది రాష్ట్రం ఏమైనా కానివ్వండి, ప్రజలు ఏమైనా కానివ్వండి, చంద్రబాబు టేకప్ చేసిన ఏ ప్రాజెక్టు చేయకూడదు, ఏ పని కంటిన్యూ చేయకూడదు. మరి రాజశేఖర రెడ్డి గారు అలా లేడండి. ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో కానీ, లేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ విషయంలో కానీ చంద్రబాబు గారు ప్లానింగ్ చేశారు, ప్రారంభించారు. రాజశేఖర రెడ్డి గారు కంప్లీట్ చేశాడు, మన్ననలు పొందాడు. అది రాష్ట్రానికి ఉపయోగపడింది. ఈయనేంటో మరి, ఈయన పద్ధతి ఏంటో, ఈయన హయాంలో ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనుకోవచ్చు. ఎన్డీఏ మీతో పాటు కూటమిలో భాగం, కేంద్రంలో రాష్ట్రంలో కూడా. అదే మాకు మేము కూడా రామకృష్ణారెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టాం. మాకు అలాగేం ఉండదండి. ఇతను మా వాడే ఉండాలా, మా కులస్తుడే ఉండాలా, మా పార్టీకి చెందిన వాడే ఉండాలని ఉండదు చంద్రబాబు నాయుడు గారు. మీరు చూశారుగా, డీజీపీని ఎవరిని పెట్టాం, అలాగే టీడీడీలో శ్యామలరావుని పెట్టాం. అలాగే ఎవరైతే నిపుణులు ఉంటారో, ఎవరైతే అర్హులు ఉంటారో, ఎవరైతే అనుభవజ్ఞులు ఉంటారో వాళ్ళు పెడతాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు 2 నెలలు కూడా కాల, 12వ తారీఖు వస్తే 2 నెలలు అవుతుంది. ఒక అడుగు పడింది. ఆయన కళ ఈ 2 నగరాలకి మెట్రో తీసుకురావాలా. ఇంకోటి, విజయవాడలో ఈస్టర్న్ బైపాస్, ఇప్పుడు వెస్టర్న్ బైపాస్ కంప్లీట్ అవుతుంది. మీరు జర్నీ చేస్తుంటారు కదా, కచ్చికిచర్ల నుంచి అటు ఎన్ఆర్ఐ ఆఫీస్ దాకా, అది కంప్లీట్ అవుతుంది. అది కేంద్ర ప్రభుత్వదే. ఈస్టర్న్ బైపాస్ ఇటు పెనమలూరు నుంచి, గన్నవరం నుంచి, పెనమలూరు నుంచి కృష్ణానది మీదుగా మంగళగిరికి, ఎన్ఆర్ఐ దగ్గరికి. అది కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు 189 కిలోమీటర్ల పొడవున కేంద్ర ప్రభుత్వమే. గతంలో అదే రింగ్ రోడ్డు ప్రతిపాదన వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయాలనేది ఒక నిబంధన ఉండేది. ఈసారి నితిన్ గడ్కరీ గారిని ఒప్పించారు. 25,000 కోట్ల రూపాయలు అవుతుంది. భూసేకరణను కూడా కేంద్రమే చేసేలా. ఇప్పుడు ఈ ఈస్టర్న్ రింగ్ రోడ్డు కూడా, అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి వాళ్ళకి తెలుసు కదా, అది కూడా డిపిఆర్ రెడీ చేస్తా ఉన్నారు. గతంలో కూడా మెట్రోలకి డిపిఆర్ రెడీ చేశారు.
సో ఒక ఇప్పుడు 1 or 2 విజయవాడ express years highway- లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా?